శ్రీమాత్రే నమః. మన జీవితంలో ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, తట్టుకోలేని బాధ కలిగినప్పుడు కానీ మనం ఏదైనా ఎవరికైనా కూడా మన బాధని పంచుకుంటాం. అంటే చెప్పుకుంటే బాధ తగ్గుతుందంటారు కదా, అలాగా చెప్పుకుంటాం. కానీ వాళ్ళు ఆ సమయానికి ఓదార్చినట్లే ఆ తర్వాత వాళ్ళు లోపల చాలా ఆనందిస్తారు. అంతేకాకుండా అందరికీ చెప్పుకోవడాలు, మనల్ని చులకన చూడడము అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవ్వరికీ చెప్పుకోకండి. మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ ఎవ్వరికి కూడా, కనీసం మీ తోబుట్టువులకు కానీ, మీ ఫాదర్ అండ్ మదర్ పేరెంట్స్ కూడా చెప్పకండి. వాళ్ళకి చెప్పడం వల్ల మీ కష్టం తీరదు. ఏదో మీకు కొంచెం ఓదార్పు కలుగుతుందే తప్ప ఇంక ఏమీ కలగదు. కాబట్టి అమ్మవారిని ఆరాధించండి, అమ్మకు చెప్పుకోండి, అమ్మ పాదాలు పట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే అష్టోత్తరం చాలా చాలా శక్తివంతమైనది. ఎంత శక్తివంతమైనదంటే స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇస్తుంది. నీ కష్టం, నీ కోరిక ఏదైనా నెరవేరుతుంది. ఎటువంటి సమస్యల నుంచైనా నేను గట్టెక్కిస్తుంది. అంత శక్తివంతమైనది. సాక్షాత్తు లలిత స్వరూపము. అమ్మవారి యొక్క వర్చస్సుని, అమ్మవారి స్వరూపాన్ని వర్ణిస్తూ ఈ లలిత అష్టోత్తర నామాలు ఉంటాయి. మామూలుగా అన్ని దేవతలకు అష్టోత్తరాలకైతే చిన్న నామాలు, పెద్ద నామాలు ఉంటాయి. కానీ ఈ లలిత అమ్మవారి అష్టోత్తరంలో 12 అక్షరాలతో కూడి ఉంటుంది. మనం నమో నమః చేర్చుకొని మనం చదివినట్లయితే షోడశి మంత్రంగా మనకు అది ఉంటుంది. అంటే ఒక్కొక్క నామం ఒక్కొక్క షోడశి మంత్రం, అంటే 108 షోడశి మంత్రాలతో మనం పారాయణ చేసినట్లయితే దివ్యమైన శక్తి పుంజుకుంటుంది. చాలా చాలా శక్తివంతమైనది. నమ్మి చేయండి. నేను నా అనుభవంతో చెప్తున్నాను. ఎటువంటి నియమాలు అవసరం లేదు. మీరు శుచిగా స్నానం చేసి అమ్మవారి ముందు కూర్చొని అమ్మవారిని చూస్తూ ఈ లలిత అష్టోత్తరము ఒక్కొక్క నామం అర్థంతో తెలుసుకొని అలా స్మరిస్తూ అమ్మని ధ్యానిస్తూ మీరు పారాయణ చేయగలిగితే ఇది ఖచ్చితంగా మీ కష్టం, మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అమ్మవారిని ఏమీ అడగకండి. మౌనంగా కూర్చొని భక్తి శ్రద్ధలతో ఇలా పారాయణ చేయగలిగితే అన్నీ ఆ తల్లే చూసుకుంటుంది. జగత్తుని ఏలే తల్లి ఆ తల్లి. ఆ తల్లికి తెలియదా మీ కష్టం, మీ కోరిక ఏమిటో? ఒకవేళ మీరు ఈ నామాలతో కూడా మీరు అర్చన చేసి పూజ చేసుకోవచ్చు. నేనైతే నిత్య పూజ అయిపోయిన తర్వాత మౌనంగా కూర్చొని అమ్మవారిని చూస్తూ ఆ నామాలను స్మరిస్తూ అర్థం తెలుసుకొని నేను పారాయణ చేసుకుంటాను. నిత్యం పారాయణ ఖచ్చితంగా చేసుకుంటానండి ఈ నామాలతో. అందుకే నేను ఇంత నమ్మకంతో నా అనుభవంతో చెప్తున్నా. చాలా చాలా శక్తివంతమైనవి. ఇప్పుడు ఎలా చదవాలో వినిపిస్తానండి. రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమో నమః. హిమాచల మహావంశ పావనాయై నమో నమః. శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమో నమః. లసన్ మరకత స్వచ్ఛ విగ్రహాయై నమో నమః. మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమో నమః. శశాంకశేఖర ప్రాణవల్లభాయై నమో నమః. సదా పంచదశాత్మైక స్వరూపాయై నమో నమః. వజ్రమాణిక్య కటక కిరీటాయై నమో నమః. కస్తూరి తిలకోల్లాసి నిటలాయై నమో నమః. భస్మ రేఖాంకిత లసన్ మస్తకాయై నమో నమః. వికచాంబోరుహ దళలోచనాయై నమో నమః. శరచ్ఛాంపేయ పుష్పాభనాసికాయై నమో నమః. రసత్కాంచన తాటంక యుగళాయై నమో నమః. మణిదర్పణ సంకాస కపోలాయై నమో నమః. తాంబూలపూరిత స్మేర వదనాయై నమో నమః. సుపక్వదాడిమీ బీజరదనాయై నమో నమః. కమ్ము పూగ సమచ్ఛాయ కందరాయై నమో నమః. స్థూల ముక్తా ఫలోదార సుహారాయై నమో నమః. గిరీశబద్ధ మాంగళ్య మంగళాయై నమో నమః. పద్మ పాశాంకుశలసత్కరాబ్జాయై నమో నమః. పద్మకైరవ మందార సుమాలిన్యై నమో నమః. సువర్ణ కుంభ యుగ్మాభ సుకుచాయై నమో నమః. రమణీయ చతుర్బాహు సంయుక్తాయై నమో నమః. కనకాంగద కేయూర భూషితాయై నమో నమః. బృహత్సౌవర్ణ సౌందర్య వసనాయై నమో నమః. బృహన్నితంబ విలసజ్జ ఘనాయై నమో నమః. సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమో నమః. దివ్యభూషణ సందోహ రంజితాయై నమో నమః. పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమో నమః. సుపద్మరాగ సంకాస చరణాయై నమో నమః. కామకోటి మహాపద్మ పీఠస్థాయై నమో నమః. శ్రీకంఠనేత్ర కుముద చంద్రికాయై నమో నమః. సచామర రమావాణి రంజితాయై నమో నమః. భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమో నమః. భూతేశాలింగనోద్భూత పులకాంగ్యై నమో నమః. అనంగ జనకాపాంగ వీక్షణాయై నమో నమః. బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయై నమో నమః.
శచీముఖ్య మరవదు సేవితాయై నమో నమః లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయై నమో నమః అమృతాది మహాశక్తి సంవృతాయై నమో నమః ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయై నమో నమః సనకాది సమారాధ్య పాదుకాయై నమో నమః దేవశ్విః స్తూయమాన వైభవాయై నమో నమః కలశోద్భవ దూర్వాసః పూజితాయై నమో నమః మత్తేవ వక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమో నమః చక్రరాజ మహాయంత్ర మధ్యవర్తిన్యై నమో నమః చిదగ్నికుండ సంభూత సుదేహాయై నమో నమః శశాంకకండ సంయుక్త మకుటాయై నమో నమః మత్తహంసవధూ మంద గమనాయై నమో నమః వందారు జన సందూహ వందితాయై నమో నమః. ఇక్కడ 49వ నామం తర్వాత మందగమనాయై తర్వాత ఇంకొక నామం వస్తుందండి, అది మిస్ అయ్యి వందారు అనేది పైన 49వ నామంలో కలిసిపోయింది, మీరు చూసి చదువుకోండి. అంతర్ముఖ జనానంద ఫలదాయై నమో నమః పతివ్రతాంగనాభిష్ట ఫలదాయై నమో నమః అవ్యాజ కరుణా పూరపూరితాయై నమో నమః నేతాంత సచ్చిదానంద సంయుక్తాయై నమో నమః సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయై నమో నమః రత్నచింతామణి గృహ మధ్యస్థాయై నమో నమః హాని వృద్ధి గుణాధిక్య రహితాయై నమో నమః మహాపద్మాటవీ మధ్య నివాసాయై నమో నమః జాగృత స్వప్త సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః మహాపాపౌగ పాపానాం వినాశిన్యై నమో నమః దుష్టభీతి మహాభీతి భంజనాయై నమో నమః సమస్త దేవధనుజ ప్రేరకాయై నమో నమః సమస్త హృదయాంబోజ నిలయాయై నమో నమః అనాహత మహాపద్మ మందిరాయై నమో నమః సహస్రార సరోజాత వాసితాయై నమో నమః పునరావృత్తిరహిత పురస్థాయై నమో నమః వాణీ గాయత్రి సావిత్రి సన్నుతాయై నమో నమః రమ భూమి సుతారాధ్య పదాబ్జాయై నమో నమః లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమో నమః సహస్రరతి సౌందర్య శరీరాయై నమో నమః భావనా మాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః శ్రీ లోచన కృత్తోల్లాస ఫలదాయై నమో నమః శ్రీ సుధాబ్ది మణిద్వీప మధ్యగాయై నమో నమః దక్షాధ్వర వినిర్భేద సాధనాయై నమో నమః శ్రీ నాద శోధరీభూత శోభితాయై నమో నమః చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమో నమః సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయై నమో నమః నామపారాయణాభీష్ట ఫలదాయై నమో నమః సృష్టి స్థితి తిరోధాన సంకల్పాయై నమో నమః శ్రీ షోడశాక్షరీ మంత్ర మధ్యగాయై నమో నమః అనాద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమో నమః భక్తహంస పరిముఖ్య వియోగాయై నమో నమః మాతృమండల సంయుక్త లలితాయై నమో నమః భండ దైత్య మహాశత్వనాశనాయ నమో నమః క్రూర భండ శిరచ్ఛేద నిపుణాయై నమో నమః దాత్రచ్యుత సురాధీశ సుఖదాయై నమో నమః చండముండ నిశుంభాది ఖండనాయై నమో నమః రక్తాక్షరక్త జిహ్వాది శిక్షణాయై నమో నమః మహిషాసుర దౌర్వీర్య నిగ్రహాయై నమో నమః అబ్రకేశ మహోత్సాహ కారణాయై నమో నమః మహేషయుక్త నడన తత్పరాయై నమో నమః నిజభతృముఖాంబోజ చింతనాయై నమో నమః వృషభధ్వజ విజ్ఞాన భావనాయై నమో నమః జన్మ మృత్యు జరారోగ వంజనాయై నమో నమః విధేయముక్త విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః కామక్రోధాది షడ్వర్గ నాశనాయై నమో నమః రాజరాజార్చిత పద సరోజాయై నమో నమః సర్వ వేదాంత సంసిద్ధ సుతత్వాయై నమో నమః శ్రీ వీరభక్త విజ్ఞాన నిదానాయై నమో నమః అశేష దుష్ట ధనుజ సూదనాయై నమో నమః సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మనుజ్ఞాయై నమో నమః హయమేదాగ్ర సంపూజ్య మహిమాయై నమో నమః దక్ష ప్రజాపతి సుతావేషాఢ్యాయై నమో నమః సుమభానేక్షు కోదండ మండితాయై నమో నమః నిత్య యవ్వన మాంగళ్య మంగళాయై నమో నమః మహాదేవ సమాయుక్త శరీరాయై నమో నమః మహాదేవరతౌత్సుక్య మహాదేవ్యై నమో నమః. ఇది శ్రీ లలితాష్టోత్తర శతనామావళి సంపూర్ణం. నమ్మి చేయండి, భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకోండి, అమ్మ అనుగ్రహాన్ని పొందండి. శ్రీ మాత్రే నమః.